మీ పాపాలన్నీ బయట పెడతాం, 10 ఏళ్ల విధ్వంసం ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడదాం. కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్రే తీసి వివరిస్తాం. మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదామనుకున్నాడు. ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుళ్ళుకుంటున్నాడు. డ్రగ్స్ దందాలో ఎంతటి వారున్నా బొక్కలో వేస్తాం. గవర్నర్ చదివింది మా మేనిఫెస్టోనే, గ్యారంటీలన్నీ అమలు చేస్తాం. 7వ గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నాం. ధర్నా చౌక్ లో కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసుకోవచ్చని వ్యాఖ్య చేస్తారిలో. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని పాపాలన్నీ బయటకు తీస్తామని గతం గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ వాళ్ళకు ఉంటే అందరి చరిత్రను ఎక్స్రే తీసినట్టు ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తమతో కలిసి రావాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయినా కొంతమందికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పటికీ అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించినా వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా ఇచ్చామని, అదే తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని సీఎం చెప్పారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చినాం, అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీనే అబద్ధాల పునాదులపై పుట్టిందని, ప్రభుత్వము అట్లనే ఏర్పాటై పాలనలోనూ అబద్ధాలే చెప్పారని ఆయన మండిపడ్డారు. నిన్న మొత్తం అసలు ముఖమే ఇంకా ఏది మేకపోతు గాంభీరం లెక్క కేటీ రామారావు మెడల్ తిరగకుండా జరిగేదో గంభీరం ప్రదర్శించబోయింది. కానీ గంభీరం కథ మొత్తం బయటికి వెళ్తా ఉంది. ఒకటొకటి బయటికి వెళ్తుంటే ఇక మా పని ఒక్కడు కూడా మిగిలిన చెప్తున్నాడుగా, కేటీ రామారావు, హరీష్ రావు ఇద్దరే ఉంటారు అది గాటి దిక్కు. ఒక్కడు కూడా మిగిలిన ఇలా లెక్క బయటకు వస్తే మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ. బ్యారేజీలు దెబ్బతినడానికి, లీక్ అవడానికి కారణాలు బయటకు తీస్తాం. అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం. మండల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఈ సప్పట్లు కూడా ఇది జరగాల్సింది. మేడిగడ్డ కాడికి పొయ్యి చూస్తాం రా అంటే ఎవరు చూడనియలే. మమ్మల్ని అరెస్టు చేసుడు ఎక్కడో బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి బస్సులలో ఎక్కించి ఇక చూడు అందం చూడని, ఈ రాష్ట్రంలో ఎవరిని చూడనియలే. మేడిగడ్డ కాడికి బరాబర్ పోతాం, చూస్తాం, ఏం జరిగిందో చెప్తాం. ఏమన్నా డరికేనా ఎల్లంటి వాడు? మాకేం సంబంధం? దశకితే కట్టింది మేమే కానీ మాకు సంబంధం లేదు. మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పింది, బ్యారేజీ రిపేర్లు నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్లంటి. అయిపోయినా ఎవరు దాచిపెట్టిండి కాగితం? కేటీ రామారావు చెప్పు, అసెంబ్లీలో ప్రజలకు సమాధానం చెప్పు. మేడిగడ్డ ఎందుకు గుంగింది చెప్పు. మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్తారు. జరగాలా వద్దా ప్రజలారా మీరు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎమ్మెల్యేలను కొని సర్కారును కూలుస్తారా? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కూనంనేని గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఇప్పుడు అసెంబ్లీలో లేరు. ఇంటికో ఉద్యోగం అని బీఆర్ఎస్ మోసం చేసిందని కామెంట్ అంటూ, గతంలో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఉన్నాడా ఎవడన్నా అసెంబ్లీలో? ఇంటికే పోయినారు. ఉన్నారా ఎవడన్నా? ఎక్కడో అక్కడ జనం ఓడించారు. బుద్ధి తెచ్చుకోవాలి. అమ్ముడు పోయి అలా తమాషా చెప్తే మీ పని చేసారు జనం. ఎమ్మెల్యేలను కొని సర్కారు కూలుస్తా అనుకుంటున్నారు. ఈయన ఎవరు? కేటీ రామారావు. మీరు ఎంతమంది ఉంటాడు?